ఆపత్కాలంలో దేవుడు తోడుంటాడని జెప్పేసి అంటారు కదా! ఆపత్కాలంలో దేవుడు తోడెలా ఉంటాడు? నా జీవితంలో జరిగిన చిన్న సాక్ష్యాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నేను జర్మనీ దేశానికొచ్చేటప్పుడు ఫ్లైట్ ఉదయము 10 ఉంది. రాత్రంతా మేము ప్రయాణం చేసి ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయ్యాం. నేను నా ఫ్యామిలీ మొత్తం. ఉదయం రీచ్ అయ్యేసరికి నేనేం బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. సరే లోపల ఎయిర్‌పోర్ట్‌లో ఏదైనా తిందామని జెప్పేసి నేను బయట ఫుడ్ తినడానికి ఇష్టపడను. పొలం పొలం పనుల దగ్గర ఉండేవాళ్ళం. పొలం పనుల దగ్గర లేకపోతే గేదెల పని దగ్గర ఉండేవాళ్ళం. సో, అమ్మ చేసిన ప్రతిసారి ఇగ అవన్నీ తినటానికి ఇష్టపడేవాడిని. ఇప్పుడు ఈ బయట ఫుడ్ తినే అలవాటు నాకు లేదు. అయితే ఎయిర్‌పోర్ట్‌లోకెళ్ళిన తర్వాత మా అమ్మ వాళ్ళని అందరిని సెండ్ ఆఫ్ ఇచ్చేసేసి నేను లోపలికెళ్ళిపోయాను. ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇక సరే ఆకలవుతుందని చెప్పేసి ఒక శాండ్‌విచ్ తిన్నాను. అది నాకు ఒక రకంగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు తినలేదవి. ఇక తినేసి నేను ఫ్లైట్ ఎక్కేసాను. వరస్ట్‌గా తయారైంది లోపల ఉన్న సిట్యుయేషన్. నేను కొన్ని మంచినీళ్ళు తాగుతున్నా గానీ అది బయటికి రిఫ్లెక్ట్ అవుతుంది. హాస్పిటల్‌లో పేషెంట్లు తిరిగినట్టు నేనేమో ఎయిర్‌ప్లేన్‌లో తిరుగుతా ఉన్నాను అటు ఇటు. ఆ లోపల ఉన్న బాధకు తట్టుకోలేక. వాళ్ళందరేమో నాకెళ్ళి అదోలా చూస్తాను ఎన్ని సార్లు తిరుగుతాడని. నా బాధ వాళ్ళకేం తెలుసు. 13 గంటల జర్నీ ఆ ఏరోప్లేన్‌లో. 13 గంటలు జర్నీ చేసిన తర్వాత ఫ్రాంక్‌ఫర్ట్‌కి వచ్చాననమాట. ఫ్రాంక్‌ఫర్ట్‌కొచ్చిన తర్వాత ఇంకా నా పరిస్థితి భయంకరంగా తయారైపోయింది. ఏది తిన్నా గానీ బయటకొచ్చేస్తుంది. ఆ బయటికి రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడల్లా నా ఒంట్లో ఉన్న శక్తి మొత్తం పోతుంది. 3 బ్యాగులను ఒక్కడిని నెట్టుకొని ఎళ్తున్నాను. ఎటెళ్తున్నానో నాకే అర్థం కాలేదు. బయట ఒక 1 డిగ్రీ చలి, లోపల కడుపులో నొప్పి, ఏది తిన్నా బయటకొచ్చేస్తుంది. బయటకొచ్చేసినప్పుడల్లా ఒంట్లో శక్తి పోతుంది. ఎంతగానో సిట్యుయేషన్ వరస్ట్‌గా తయారైపోయింది ఆ సమయంలో. ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. అమ్మ లేదు, నాన్న లేడు. నన్ను ఆదరించేవారు ఎవరు లేరు. నా స్నేహితులు ఎవరు లేరు పక్కన. ఒక్కడినే ఉన్నాను. అలసిపోయి ఆ బల్ల మీద అలా కూర్చొనున్నా. అలా వేదనతో ఆ కడుపుని అలా పట్టుకొని బ్యాగులు పక్కన పెట్టుకొని కూర్చొనున్నాను. కొంచెంసేపు అయిన తర్వాత ఒక వ్యక్తి నా దగ్గరికొచ్చాడు. "ఏంటి ఇక్కడ కూర్చున్నావు" అంటే, సార్ నేను ఇట్లా ఎళ్ళాలి. ఈ స్టేషన్‌లో నుంచి ఎళ్ళాలి. నేను పలానా దగ్గరికెళ్ళాలి. అసలు నాకేం అర్థం అవ్వట్లేదు. సిక్ అయ్యాను. కొంచెం ఫుడ్ పాయిజన్ అయిందది. చెప్పాను తనకి నేను. తనేం చేశాడంటే, "నేను నిన్ను తీసుకుపోతాను రా" అని చెప్పేసి నా దగ్గరున్న 3 బ్యాగుల్లో 2 బ్యాగులు తను తీసేసుకున్నాడు. "నేను తీసుకుపోతాను రా" అని చెప్పేసి తను నాతో పాటొచ్చి ఆ స్టేషన్ వరకు నా దగ్గరికొచ్చాడు. మెయిన్ స్టేషన్ వరకు ఫ్రాంక్‌ఫర్ట్ మెయిన్ స్టేషన్ వరకు వచ్చి నన్నక్కడ డ్రాప్ జేసి నేనెళ్తున్నా అని జెప్పేసి తను నాకు చెప్పేసి ఎళ్ళిపోయాడు. ఇక తన మొహం కూడా నాకంత గుర్తులేదు. ఎందుకంటే నేను ఆ వేదనలో ఉన్నాను, నొప్పితో ఉన్నాను, బాధతో ఉన్నాను. ఇన్ఫర్మేషన్ డెస్క్ దగ్గరికెళ్ళినప్పుడు తను నాకెళ్ళి చూసి ఏమనుకున్నాడేమో నాకు తెలీదు గానీ 'డీబీ హోటల్స్' అని ఉంటాయి. ఆ హోటల్‌లో ఒక్క రాత్రి ఉండటానికి 15,000 10,000-15,000 అవుద్ది. తను నాకెళ్ళి చూసి "నేను నీకు హోటల్ బుక్ జేస్తున్నాను. ఈ హోటల్ నువ్వు ఉండు రాత్రంతా ఉండు. సరే ట్రైన్ గూడా మిస్ అయిపోయింది గదా! నువ్వేం జేయగలుగుతావు" అని జెప్పేసి తను నెక్స్ట్ డేకి నాకు ఫ్రీగా టికెట్ బుక్ జేసి మళ్ళా నాకు ఆ హోటల్ బుక్ జేసి నాకిచ్చేసాడు. అది యాక్చువల్‌గా నైట్‌కి నైట్ నాకు ₹20,000 అది వాల్యూ. ఎందుకంటే నాకు ట్రైన్ టికెట్ 5,000 ప్లస్ ₹15,000 హోటల్ బుక్ జేసి నాకు ఫ్రీగా దేవుడు ఆ సమయం అప్పుడు నాకు సహాయం జేశాడు. నేను హోటల్‌కెళ్ళాను. హోటల్‌కెళ్ళి నా ప్రాణమంతా తెప్పరిల్లిపోయిందండి. ఇది కాదా ఆపత్కాలమందు దేవుడు తోడుగా ఉంటాడు అంటే. నెక్స్ట్ రోజు నేను వాక్య ధ్యానం చేసేటప్పుడు ఈ మాట రాసుందండి. ఇజ్రాయేలుల్ని దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని రెండుగా చేసి, ఆ ఎర్ర సముద్రాన్ని నడిమి నుంచి నడిపించెను అని రాసుంది. నిజంగా ప్రభువా! నువ్వు నిజమైన సత్యమైన దేవుడివి. నిజంగా ఈ క్లిష్టమైన సమయంలో వారు లేరు. అమ్మ లేదు, నాన్న లేడు. నా పరిస్థితి ఎంతో దారుణమైన పరిస్థితి. నన్ను ముందుకు నడిపించావు ప్రభువా! నువ్వే వచ్చి ఆ మనిషి రూపంలో వచ్చి నువ్వే వచ్చి సహాయం చేయకపోతే నాకు సహాయం చేసేది? నాకెవరున్నారు ప్రభువా అక్కడ? నేను ఎంతగానో కృతజ్ఞత చెల్లించుకున్నాను. వేదనతో, బాధతో ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా నువ్వు నిజంగా సత్యమైన దేవుడివి. దేవుడు ప్రతి మనిషికి కూడా సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. కాకపోతే మనుషుల యొక్క కఠినమైన హృదయాలతో దేవుని యొక్క కార్యాలని చూడలేకపోతున్నారు. అపవాది మనుషులకి గుడ్డితనాన్ని కలగజేసి దేవుడు అద్భుతమైన కార్యాలని చూడలేకపోతున్నారు. ఆది సంఘంలో చూసిన కార్యాలు ఈ సమయం అప్పుడు చూడలేకపోతున్నారు. ఎందుకయ్యా అంటే మనుషుల యొక్క హృదయాలను బట్టి, ఆ కఠినమైన హృదయాలతో, ఆ కఠినమైన మనస్తత్వంతోటి ఆ దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడలేకపోతున్నారు. ఈరోజు దేవుడు ఎంతగానో నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నాడు. కానీ నీ యొక్క మనస్తత్వాన్ని బట్టి, ఆ ప్రేమించలేని స్వభావాన్ని బట్టి ఈరోజు దేవుని కార్యాలు చూడలేకపోతున్నావు. ఈరోజు దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. దేవుని వైపు చూస్తూ నడుచుకో. దేవుని ప్రేమతో నడుచుకో. తగ్గిన కాలమందు దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు కష్టం వచ్చినప్పుడు మనుషుల వైపు చూడకు. దేవుని వైపు చూడు. ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రానయ్యున్నాడు. నీ ఇంటిని చక్కపరుచుకో. దీపం ఉన్నప్పుడే నీ ఇంటిని చక్కపరుచుకో. మారు మనసు పొందుకొని, బాప్తిసం పొందుకొని ఆ రక్షణని సొంతం చేసుకో. ఎందుకంటే దేవుడొచ్చిన సమయానికంట తల్లి జాడ పిల్లకి తెలీదంటండి.
ఈ సమయం అప్పుడే నువ్వు దేవుని రక్షణ పొందుకొని దేవునిలో ముందుకు నడిపించబడు. దేవుడు నీకు సహాయాన్ని చేస్తాడు. ఆ రక్షణ భాగ్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ప్రేమించే స్వభావంతో జీవించు. క్రీస్తు యొక్క వ్యక్తిత్వంతో జీవించు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.